హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐమ్ సూపర్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓఎంఆడి. ఈరోజటి వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ బతుకమ్మ అనమాట. ఇదైతే ముందు రోజు ఈవినింగ్. నేనైతే నెక్స్ట్ డే తలస్నానం లేట్ అవుతుంది అని చెప్పేసి ఈవినింగే చేసేసిన. అండ్ ఇప్పుడు ఇంకొక ఈవెంట్ కూడా ఉంది యాక్చువల్లీ. నేనైతే రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి ఉన్నాయన్నీ ట్రై చేస్తున్నాను. ప్రాపర్గా ఫిట్ అయితే లేవో చూసుకోవాలి కదా అని చెప్పేసి. అండ్ ఈరోజు బొడ్డెమ్మ లాస్ట్ డే అనమాట. అది కూడా 9 days ఉంటుంది. దానికోసం మా మమ్మీ ప్రసాదం చేస్తుంది. యూజువల్గా అందరికీ బతుకమ్మ చాలా ఫేమస్ అండ్ అందరికీ తెలుసు, బట్ బొడ్డెమ్మ చాలా తక్కువ మందికి తెలుసు. అది కూడా సేమ్ బతుకమ్మ లాగానే 9 days ఈవెంట్ ఉంటుంది అనమాట. సో 9th day అది వాటర్లో వేసినాక నెక్స్ట్ డే బతుకమ్మ స్టార్ట్ అనమాట. సో లాస్ట్ డే అని చెప్పేసి మా మమ్మీ ప్రసాదం అది చేస్తుంది. నేనేమో అది పెట్టే దగ్గర అలుకు జల్లి మళ్ళీ ముగ్గేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ బై మై ముగ్గు. అక్కడ ముగ్గు సరిగ్గా లేదు, అందుకే నాకు వేయడానికి రావట్లేదు సరిగ్గా. అలా నేను చాలా బాగా వేస్తున్నాను కాదు, బట్ ఐ కెన్ మేనేజ్. ఇక్కడ నేను వేసేదైతే 8 చుక్కల ముగ్గు, మై మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే దాట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ ముగ్గు ఎవరు నన్ను ఏమన్నా కూడా నా ఫస్ట్ చాయిస్ ఇదే ఉంటుంది అనమాట. అండ్ అందరూ అయితే బొడ్డెమ్మ ఆడడానికి 7-7:30 కల్లా వస్తామన్నారు పనంతా చేసుకొని. అండ్ మా మమ్మీకి కూడా ప్రసాదం చేయడానికి ఇంకాస్త టైం పట్టిద్దానండి. సో ఆలోపు నేనైతే ఇది ఫినిష్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి చేసేస్తున్నాను. ఐ డోంట్ నో, మేబీ దిస్ ఈస్ అడల్టింగ్ ఆర్ సంథింగ్. ఐ లవ్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ అండ్ స్టేయింగ్ ఎట్ హోమ్. చిన్నప్పుడు ఫెస్టివల్స్ అంటే హాలిడే వరకు లేకపోతే కొత్త డ్రెస్ వేసుకోవడం వరకే ఉండేది, బట్ నౌ ఐ లిటరలీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్, దోస్ ట్రెడిషన్స్ అండ్ ఆల్. ఇక్కడైతే నా పని అంతా అయిపోయింది. ఇంకా నేను నా జుట్టు ఆరబెట్టుకోవాలని చెప్పేసి కూలర్ కింద కూర్చున్నా. లైక్ వెట్ హెయిర్ అంటే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. ఎంత ఫాస్ట్గా డ్రై అయితే అంత హ్యాపీ అనమాట. సో నేను చేసేది ఏ పనులు లేవు, అంత అయిపోయింది. మా మమ్మీ ప్రసాదం చేస్తుంది. నా హెల్ప్ ఏమైనా కావాలంటే వద్దు అని అనేసింది. సో ఇంకా మనం ఖాళీ కాబట్టి ఇక్కడ కూర్చున్నాము. ఐ లవ్ బతుకమ్మ ఫెస్టివల్ సో మచ్ అనమాట. నాకు తెలిసి అందరు అమ్మాయిలకి అన్ని పండగల కన్నా బతుకమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. లైక్ మెయిన్గా ఇది గర్ల్స్ పండగ అండ్ ఎప్పుడు లేనంత షాపింగ్ కూడా చేయొచ్చు. దాట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ టు. ఇక్కడైతే మా మమ్మీ రవ్వ లడ్డు కోసం చేసింది అదంతా. దాన్ని ఇంకా లడ్డులాగా చేయాలి. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ట్రై చేసిన. స్టార్టింగ్లో కొంచెం కష్టమైంది, బట్ చేయడం అయితే వచ్చిందనమాట. సో నేను మా మమ్మీ కలిసి ఫినిష్ చేసేసినాము. అండ్ ఇంకొక ప్రసాదంగా మా మమ్మీ పులిహోర చేస్తుంది. ఐ కెన్ సే ఇట్, మై మామ్ మేక్స్ ది బెస్ట్ పులిహోర. నాకైతే చాలా 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 ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరికీ మా మమ్మీ చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. ఐ డోంట్ నో వాట్స్ దే, నాకు బిర్యానీ కన్నా ఎక్కువ కూడా పులిహోర అంటే ఇష్టం. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఇష్టమో నాకు. అండ్ షీ మేక్స్ ఇట్ సో టేస్టీ. అండ్ ఎప్పుడైనా ఎక్కడైనా చేసేస్తుంది మా మమ్మీ. ఐ జస్ట్ విష్ దాంట్లో ఒక 5% నాకు వచ్చినా బాగుండు అని చెప్పి అనిపిస్తుంది, బట్ ఇంకా మనం ఏం చేయలేము అట్లాంటివి. అండ్ ఐ థింక్ అవర్ జనరేషన్ ఈస్ ద బెస్ట్ టు హ్యావ్ మామ్స్ లైక్ దెమ్. అండ్ ఇక్కడైతే మా మమ్మీకి కాస్త నేను హెల్ప్ చేశాను లడ్డూలు చేయడంలో. అప్పటికే 7 దాటిపోయింది టైమ్. ఇంకా అందరూ వచ్చేసారని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినాం మేము. ఇంట్లో ఆడడానికి ప్లేస్ సరిపోదని చెప్పేసి మేమైతే బయట ఆడుకున్నాము ఇంటి ముందు. మా నాన్నతో మా కోసం లైట్స్ కూడా ఫిక్స్ చేసిండు. అండ్ మేమైతే సాంగ్స్ బ్లూటూత్ స్పీకర్లో పెట్టుకున్నాము. యాక్చువల్లీ బ్లూటూత్ స్పీకర్కి నా ఫోనే కనెక్ట్ చేయడం వల్ల నేను ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయినాను. జస్ట్ హార్డ్లీ 1 or 2 తీసినాము. అండ్ చాలా బాగా ఆడుకున్నాం అనమాట. చాలా మంది వచ్చారు, లైక్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ. అండ్ అరౌండ్ ఒక 1 to 2 hours వరకు ఆడినాము. నాకైతే అదొక మంచి కార్డియో అయిపోయింది బొడ్డెమ్మ ఆడడం ఏమో కానీ. యాక్చువల్లీ లైక్ మంచి మంచి సాంగ్స్, బతుకమ్మ సాంగ్స్, డీజే సాంగ్స్ అవన్నీ పెట్టుకున్నాము. బట్ ఇక్కడైతే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఆ సాంగ్స్ అన్నీ పెడితే, అందుకే పెట్టలేదు. తర్వాత అయితే మేము వాటర్లో వేసేసినాము బొడ్డెమ్మని. ఆ వాటర్ని మళ్ళీ కరిగినాక చెట్టు దగ్గర వేసేస్తాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మరీ అంత ఎర్లీగా ఏం లేవలేదు, బట్ తొందరగా లేవాల్సి వచ్చింది. ఆ రోజు బతుకమ్మతో పాటు మా ఇంట్లో ఇది ఉంటుంది అనమాట. యూజువల్గా పెద్దవాళ్ళకి బియ్యం తెచ్చిస్తారు కదా అమావాస్య రోజు, అది మాకే తెచ్చిస్తారు అనమాట. ఒకప్పుడు మా తాతయ్య వాళ్ళు తీసుకునేది, ఇప్పుడు మా తాతయ్య సిక్కున్నారు కాబట్టి మా డాడీ తీసుకుంటున్నాడు అవి. అండ్ అదంతా పెద్ద ఆగం ఉంటుంది, చాలా వెజిటేబుల్స్, బియ్యం అవన్నీ ఉంటాయి. వేటిని అవి సెగ్రిగేట్ చేసి పెట్టాలన్నమాట. మా మమ్మీ ఆ విషయంలోనే బిజీగా ఉన్నది మార్నింగ్ నుంచి. ఇంకా నేను లేచి ఏమైనా హెల్ప్ చేద్దామా అంటే మా మమ్మీ లేట్ అవుతుంది కదా, వంట చేయాలి ఫస్ట్ అని చెప్పేసి నన్ను కూరగాయలు కట్ చేసి ఇవ్వమన్నది. సో నేను అది చేస్తున్నాను. అండ్ ఈరోజు మా పెద్దనాన్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఫ్లవర్స్ తెస్తున్నాం, ఇప్పుడే బతుకమ్మని పేరవకండి అని చెప్పంటే సర్లే వాళ్ళు వచ్చాకనే వేరేద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము.
నేనైతే అవి కట్ చేసి ఇచ్చేసి స్నానంకి వెళ్ళాను అనమాట. అండ్ నేను వచ్చేసరికి మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫ్లవర్స్ కూడా పట్టుకొచ్చిండ్రు. మా మమ్మీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్రెడీ బతుకమ్మ పేరవడం. అండ్ షీ ఈజ్ మై అమ్మక్క అండ్ షీ ఈజ్ మై అక్క. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం బతుకమ్మ పేరవడం అంటే, బట్ నేను వచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఓకే లెట్ దెమ్ మేక్ అని చెప్పి ఊరుకున్నాను. దానికి తోడు నేను ఇంకా కొంచెం పని చేసి అలసిపోయి ఉన్నాను మార్నింగ్ నుంచి. ఇంకా నాకు ఓపిక లేదని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. ఇలా అన్ని ఫ్లవర్స్ అవన్నీ అట్లా తెచ్చి పేరుస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు అసలైన బతుకమ్మ వైబ్ వస్తుంది. అండ్ ఇవి మా బతుకమ్మలు అనమాట. యూజువల్గా 2 పేరుస్తారు కదా. అండ్ యా, దానికి తోడు మా మమ్మీ యూట్యూబ్లో బతుకమ్మ సాంగ్స్ పెట్టి మరీ పేరుస్తుంది. అప్పుడు ఇంకా మంచి ఫెస్టివ్ వైబ్ వస్తుంది మా ఇంట్లో. చిన్నప్పుడు అయితే నేను పెద్ద బతుకమ్మ పట్టుకుంటా అనే ఫ్యాంటసీ ఉండే, మా మమ్మీ కూడా ఇవ్వకపోతుండే. బట్ ఇప్పుడైతే బతుకమ్మని పట్టుకోవడం ఏమో కానీ ఇంత లాంగ్ స్కర్ట్స్ వేసుకుంటే అవి పట్టుకొని నడిచేసరికి సరిపోతుంది. ఇంకా బతుకమ్మ పట్టుకునే ఛాన్స్ కూడా లేదు. అండ్ ఇక్కడ మేమందరం మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అప్పటికే ఆఫ్టర్నూన్ 1 దాటిపోయింది. మాకు ఆకలి కూడా వేస్తుంది. సో మా మమ్మీ వాళ్ళైతే ఫాస్ట్గా బతుకమ్మ వెయిట్ చేసి మాకు అన్నం పెట్టారు. మేము తిని లైట్గా చిన్న నాప్ వేసినాము. యాక్చువల్లీ పడుకోలేదు, జస్ట్ పడుకొని ముచ్చట్లు పెట్టుకున్నాం అంతే. ఇక్కడైతే టైం 3:45 అయింది. రెడీ అయ్యేదామని చెప్పేసి స్టార్ట్ చేసిన. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. మేము మంచిగా రెడీ అయిపోయినాము, బట్ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఎంతలా అంటే మొత్తం డార్క్ అయిపోయింది. అసలు తగ్గే సూచనలు కూడా కనిపిస్తలేవు. ఏం చేయాలో తెలియక మేమైతే రెడీ అయ్యి జస్ట్ అలా కూర్చున్నాం. కనీసం పిక్చర్స్ దిగడానికి కూడా స్కోప్ లేదు మాకు, అంతగా డార్క్ అయిపోయింది బయట. సర్లే ఏమనుకున్నామంటే తగ్గితే వెళ్దాం ఒక 1/2 hour చూసి, తగ్గకపోతే ఇంకా ఇంటి ముందే ఆడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. నా డ్రెస్, హెయిర్ స్టైల్, జ్యువెలరీ, మేకప్ అన్నీ ఇట్లా పర్ఫెక్ట్ వచ్చినాయి అనమాట. నాకు బాగా నచ్చింది. కంప్లీట్లీ లైక్ మై అవుట్ఫిట్ ఈజ్ అవుట్ఫిట్టింగ్ అంటారు కదా, అట్లుండే. సో ఇంకెక్కువ డిసప్పాయింట్ అయినా దానివల్ల. అండ్ హియర్ ఈస్ మై డ్రెస్. అలా అద్దంలో చూసుకొని సాటిస్ఫై అవ్వడమే అంతే, ఇంకా మించి చేసేది ఏం లేదు. ఒక 1/2 hour వెయిట్ చేసినాము, స్టిల్ తగ్గలేదు. తగ్గుతుంది అనుకున్నాము. అసలు డే అంతా ఫుల్ ఎండ కొట్టింది. అట్లా సడన్గా ఆ టైంకి వర్షం ఎందుకు పడిందో ఏమో. అసలు బయటికి వెళ్ళి చూస్తే కూడా అట్లనే ఉన్నది. లైక్ తగ్గినా కూడా మళ్ళీ వచ్చేలాగా ఉందన్నమాట. అంత డార్క్ అయిపోయినాయి, క్లౌడ్స్ వచ్చేసినాయి ఫుల్. బట్ మా మమ్మీ వాళ్ళేమో వెళ్ళాలి, ఎవ్రీ ఇయర్ మనం వెళ్తాం కదా, ఈసారి కూడా ఖచ్చితంగా వెళ్ళాలంట గుడికి అని చెప్పేసి అంటే సరే వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయినాము. అండ్ అప్పుడు చూడాలి అసలైన టార్చర్. ఇంత పెద్ద పెద్ద స్కర్ట్స్, లెహెంగాస్ వేసుకుంటే అవేమో ఇట్లా లైక్ ఫ్లోర్ లెంత్ ఉండాలి. మళ్ళీ వాటిని పట్టుకొని నడవలేక చచ్చిపోయినాం అనమాట. అండ్ ఇది మా గుడి చాలా దూరం ఉంటుంది. యాక్చువల్లీ అరౌండ్ ఒక 1 to 2 kilometers వరకు ఉంటుంది మా ఇంటి నుంచి. అండ్ దానికి తోడు మధ్య మధ్యలో అక్కడ పవర్ కట్స్ కూడా అయినాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లా మా లైక్ కామన్ స్పాట్ ఉంటుంది కదా మేము వేసేది, అక్కడే ఆ మ్యూజిక్ సిస్టమ్ పెట్టిండ్రు అనమాట. సో అక్కడంతా మాకు కంజెస్టెడ్గా అనిపించింది. లైక్ వీ ఫెల్ట్ నాట్ సో గుడ్. మా మమ్మీ వాళ్ళు కాసేపు పాటలు పాడి ఆడుకున్నారు. అండ్ మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి తొందరగా తీసేశారనమాట. స్టిల్ మేమైతే ఏదో అట్లా మరి ఖాళీగా ఉండొద్దు కదా ఏం వేయకుండా అని చెప్పేసి కాసేపు అట్లా డ్యాన్స్ వేసినాము. బట్ ఫోన్ తడిచిపోతుంది అని చెప్పేసి లోపలే పెట్టినాము. నన్ను ఎవరు తీయలేదన్నమాట, వీడియో తీయలేదు నా వ్లాగ్ కోసము. అలా అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయినాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మేము మంచిగానే ఆడినాం అనమాట. నాట్ సో బ్యాడ్. ఇంటికి వచ్చే దారిలో లైట్గా తడిచినాం కూడా. అండ్ యా, దట్స్ హౌ ఇట్ ఆల్ వెంట్. లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్తోని కొంచెం సాటిస్ఫాక్షన్తో ఈసారి మా బతుకమ్మ జరిగిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.